పరమ పురుష ధర్మాది మోక్షముల పారద్రోలుచున్నది నారోనితర తీయగ రాధానలోని తిరుపతి వెంకట రమణ మచరమనుతర తీయగ రాధా వాగురమని తెలియక మృగగణములు వాగురమని తెలియక మృగగణములు వచ్చి తగులు రీతి యున్నది వాగురమని తెలియక మృగగణములు వచ్చి తగులు రీతి వేగమే నీ మతముననుసరించి వేగమే నీ మతముననుసరించి త్యాగరాజనూత మద మసరమనూతన తీయగరాధా వేగమే నీ మతముననుసరించి త్యాగరాజనూత మద మత్సరమనూతర తీయగ ప్రాదానలోని తిరుపతి వెంకట రమణ మత్సరమనూతర తీయగ రాధా లోనితర తీయగ రాధా నాలోనితర తీయగ రాధా యదధికరణమేతత్ యద్విధేయం యదంతం యత ఉదితమపీతి ప్రోచ్యతే యద్ధి విశ్వం తమజమజడమంతర్యామిణం సర్వజంతోః నిరవధి మహిమానం దేవమారాధయామః. ఓం నమో వెంకటేశాయ. ప్రకాశం జిల్లా కంభం మండలం కాకర్ల చూడ పిండంతే ఇప్పటి అన్నట్లు ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే కొలుతురు మేము వైష్ణవులు కోరిమితో కృష్ణుడని పలుకుతురు మేము వేదాంతులు పద బ్రహ్మం బలుచు కొలుతురు మేము వైష్ణవులు కోరిమితో విష్ణుడని పలుకుతురు మేము వేదాంతులు పద బ్రహ్మం బలుచు తలతురు మేము శైవులు తగిన భక్తులను శివుడనుచు తలతురు మేము శైవులు తగిన భక్తులను శివుడనుచు అలరి పొగడుదురు కాపాలి కులాది భైరవుండనుచు అలరి పొగడుదురు కాపాలి కులాది భైరవుండనుచు ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే సరినెన్నుదురు శాక్తేయులు శక్తి రూపుని వనుచు దర్శనములు మిము నానా విధులను తలపుల కొలదుల భజింతురు సరినెన్నుదురు శాక్తేయులు శక్తి రూపుని వనుచు దర్శన
జనములు మిము నానా విధులను తలపుల కొలదుల భజింతురు చిరుల మిమునే అల్ప బుద్ధి తలచిన వారికి అల్పం బవుదు గరిమల మిమునే ఘనమని తలచిన ఘన బుద్ధులకు ఘనుడము నీ వలన కొరతే లేదు మరి మీరు కొలని తామెర ఆజలమే ఊరిన ఇండ్లు నీ వలన కొరతే లేదు మరి మీరు కొలని తామెరము ఆవల భాగీరథి నరిమాములు ఆజలమే ఊరిన ఇండ్లు శ్రీ వెంకటపతి నీవైతే మము చేకొని ఉన్న దైవము శ్రీ వెంకటపతి నీవైతే మము చేకొని ఉన్న దైవమని నీవలనే నీ శరణని ఎదను ఇది ఏ పరతత్వము నాకు ఇది ఏ పరతత్వము నాకు ఇది ఏ పరతత్వము నాకు నమో నమో నారాయణ తే నమో నమో నారాయణ తే నమో నమో నారద సంవృత నమో నమో నారాయణ తే నమో 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 నారాయణ నమో నమో మురహర భవహర ముకుంద మాధవ మురహర భవహర ముకుంద మాధవ గరుడ గమన పంకజనాభ మురహర భవహర ముకుంద మాధవ గరుడ గమన పంకజనాభ పరమ పురుష భవబంధ విమోచన పరమ పురుష భవబంధ విమోచన నరమృగ శరీర నమో 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 నరమృగ శరీర నమో నమో నారాయణ తే నమో నమో నారద సంవృత నమో నమో నారాయణ తే నమో నమో జలధిశయన రవిచంద్ర విలోచన జలధిశయన రవిచంద్ర విలోచన జలరుహ భవనుత చరణయుగ జలధిశయన రవిచంద్ర విలోచన జలరుహ భవనుత చరణయుగ ఉదిత యాదవ
శ్రియః కాంతోనంతో వరగుణగణైకాస్పదవపుః హతాశేషావద్యః పరమఖపదో వాంగ్మనసయోః అభూమిర్భూమిర్యో నతజనదృశామాదిపురుషో మనస్తత్పాదాబ్జే పరిచరణసక్తం భవతు మే. యదధికరణమేతత్ యద్విధేయం యదంతం యత ఉదితమపీతి ప్రోచ్యతే యద్ధి విశ్వం తమజమజడమంతర్యామిణం సర్వజంతోః నిరవధి మహిమానం దేవమారాధయామః. ఓం నమో వెంకటేశాయ. ప్రకాశం జిల్లా కంభం మండలం కాకర్ల గ్రామంలో కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాన్ని ప్రస్తుతం ప్రత్యక్షంగా మనమందరం వీక్షిస్తూ ఉన్నాం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారముల ద్వారా. శ్రీ వెంకటేశ్వరుడు కలియుగ ప్రత్యక్ష దైవమై తనని ఎల్లప్పుడూ కూడా ప్రార్థించేటువంటి భక్తులకు కొంగు బంగారమై వెలిసి ఉన్నాడు అనడానికి ఇదే ప్రత్యక్ష నిదర్శనం స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం ఈ గ్రామంలో జరగడం. స్వామివారు ఎంతో దయ కలిగినటువంటి వాడు అని చెప్పి శాస్త్రాలు పురాణాలన్నీ కూడా వర్ణిస్తూ ఉన్నాయి ఆ స్వామివారిని. స్వామివారికి భక్తుల ఎడ ఎంత ప్రేమ ఉంటుంది అంటే ఒక ఉదాహరణ చెప్తారు శాస్త్రాలలో. యాః క్రియాః సంప్రయుక్తాస్యుః ఏకాంతగత బుద్ధిభిః తాస్సర్వా శిరసా దేవః ప్రతిగృహ్ణాతి వా స్వయం అని. ఏకాగ్ర చిత్తంతో పరమాత్మ శ్రీ వెంకటేశ్వర నీవు తప్ప ఇతఃపరం బెరుగన్ అని చెప్పి ఒక భక్తుడు ఏకాంత చిత్తంతో పరమాత్మని ప్రతినిత్యము కూడా సేవిస్తూ ఎక్కడ ఉన్నా సరే ఒక చిన్న కైంకర్యము ఆ పరమాత్మను ఉద్దేశించి చేసినట్లయినా పరమాత్మే సాక్షాత్తు ఆ ప్రదేశానికి వెళ్ళి అతను చేసినటువంటి కైంకర్యాన్ని తాను శిరసా స్వీకరిస్తాడు అని చెప్పి చెబుతూ ఉన్నది ఆగమశాస్త్రం అంతా కూడా. అది నిజం కాబోలేమో ప్రస్తుతం కాకర్లలో జరుగుతూ ఉన్నటువంటి ఈ కళ్యాణ మహోత్సవం కూడా ఈ కాకర్ల దివ్య గ్రామంలో ఒక మహాభక్తుడు జన్మించినాడు. త్యాగరాజు అనేటువంటి ఒక మహాభక్తుడు 1767వ సంవత్సరం మే నెల 4వ తేదీన ఒక గొప్ప వాగ్గేయకారుడు ఆ గ్రామంలో జన్మించి శ్రీరామచంద్ర స్వామి వారి యొక్క ప్రతిమలను ఎంతో గొప్పగా ఆరాధన చేస్తూ ఒక గొప్ప వాగ్గేయకారుడుగా పేరునొందినటువంటి ఒక మహాభక్తుడు. ఆ భక్తుడు ఆ గ్రామంలో జన్మించిన కారణంగా అక్కడ జరుగుతూ ఉన్నటువంటి ఈ మహోత్సవాలలో పరమాత్మ తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు ఆ గ్రామానికి వెళ్ళి అక్కడ ఆ స్వామివారు సేవ చేయించుకుంటూ ఉన్నాడు అంటే నిజంగా పరమాత్మ యొక్క వైశిష్ట్యము గొప్పదనము ప్రస్తుతం మనం ఇప్పుడు ఇక్కడ వీక్షిస్తూ ఉన్నాం. వైఖానస ఆగమోక్త ప్రకారంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి దివ్య కళ్యాణ మహోత్సవం వైభవోపేతంగా కాకర్ల గ్రామంలో ఆరంభమవుతూ ఉన్నది. ఒకవైపు ఆ స్వామివారిని మనం కనుక వీక్షించినట్లయితే ఎంతో చక్కగా స్వామివారు ఇప్పటి వరకు కూడా త్యాగరాజ కీర్తనలన్నింటినీ కూడా వినినటువంటి వాడై ఎదురుగా ఉన్నటువంటి ఆ భక్తజన సందోహాన్ని చూస్తూ ఇంత వైభవంగా ఎంతో గొప్పగా నా కళ్యాణ మహోత్సవం ఈ గ్రామంలో జరుగుతూ ఉంది అని చెప్పి ఉప్పొంగిపోతూ ఉన్నటువంటి వాడై ఈ సేవలను అందుకుంటూ ఉన్నాడు ఆ స్వామివారు. వైఖానస ఆగమంలో ఒక విషయం చెప్తారు. భక్త్యా భగవంతన్ నారాయణమర్చయేత్ తద్విష్ణో పరమం పదం గచ్చతీతి విజ్ఞాయతే అని చెప్పి వైఖానస భగవచ్శాస్త్రం చెబుతుంది. నిజమైనటువంటి భక్తితో భగవంతుడైనటువంటి ఆ పరమాత్మను చక్కగా ఆరాధన చేస్తే చాలు అదే మోక్షాన్ని కలిగిస్తుంది అని చెప్పి చెబుతుంది. ఈ భగవద్ ఆరాధనము ఈ విగ్రహారాధనం అంతయు కూడా ఒక ఉత్తమ బ్రహ్మ విద్య, ఇది కూడా ఒక గొప్ప బ్రహ్మ విద్య అని చెప్పి వర్ణిస్తూ ఉంటుంది వైఖానస భగవచ్శాస్త్రం. అటువంటి ఉత్తమ బ్రహ్మ విద్యని ప్రతి ఒక్కరికి కూడా అందజేసేటువంటి విధంగా ప్రస్తుతం వైఖానస ఆగమోక్త ప్రకారంగా తిరుమల తిరుపతి దేవస్థానముల ద్వారా ఈ ప్రకాశం జిల్లా కాకర్ల గ్రామంలో వైభవోపేతంగా అంగరంగ వైభవంగా శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం మరికొద్ది క్షణాలలో
ఆరంభం అవుతూ ఉన్నది. ఈ కళ్యాణ మహోత్సవాన్ని ప్రత్యక్షంగాను ప్రత్యక్ష ప్రసారముల ద్వారాను వీక్షించి ఆ స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ కటాక్ష వీక్షణలను మనమందరం కూడా పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీవేంకటేశమతిసుందరమోహనాంగం శ్రీభూమికాంతమరవిందతలాయతాక్షం ప్రాణపరమపంకజకంభుకంఠం బ్రహ్మేశవంద్యవరదం అమృతం భజామి. అయం ముహూర్త సుముహూర్తో అస్తు. ఇదం బ్రహ్మ పునీమహే బ్రహ్మా పునాతు. ఓం భువహావోగం సుమహావోం మహావోం జనహావోం తపహావోగం సత్యం. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓమాపోత్యోదీరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య ఏతదే శేషాచలక్షేత్ర నివాసినః శ్రీ భూనీలాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవాఖ్యం కర్మణి స్థండిల పరిధి పరిస్తరణ సర్వోపకరణ శుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహ వాచనాఖ్యం కర్మ కరిష్యమాణః ఆదౌ నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేనారాధనాఖ్యం కర్మ కరిష్యమాణః తదంగా కనకారాధనం కరిష్యే. ఓం ధారాసుప్త శిరమానశేషు తత్సరిత్వ పరిమూరదేశో అపో విగృహన్ ప్రతిమాదగిష్యే గృణోమి సత్తాకం సుతరకం సుధర్మా ఇదమావశ్యమా శివతమా శాంతా శాంతనమా శుభా శుభతమా పూతా పుతనమా పుణ్యా పూతా బ్రహ్మ పవిత్రేణ భూతా సూర్యస్య రశ్మిభిః నాపో వా ఇదకం సర్వం విశ్వా భూతాన్యాప ప్రాణావా ఆప పశవ ఆపోన్నమాపో మృతమాప సమ్రాడాపో విరాడాపస్వరాడాపచ్చందాగస్యాపో ద్యోదేగుష్యాపో యజోగుష్యాప సత్యమాప సర్వా దేవతా ఆపో భూర్భువస్వరాపవోం. అస్మిన్ కుంభే ఏతే శతం వరుణే సహస్రం యక్రియా పాజావతనా పురుత్ర తేభ్యో న ఇంద్రస్య విదోత విష్ణుర్ విశ్వే దేవాముంజంత మరుతుస్తస్య వరుణమావాహయామి ప్రజేత సమావాహయామి రక్తాంబరమావాహయామి యాదస్పతిమావాహయామి పార్శ్వేగ్నిమావాహయామి ధారాయాం వాయుమావాహయామి కంఠేపమావాహయామి ఊర్జే సరస్వతీమావాహయామి పుష్పే పుల్లమావాహయామి గంధే పృథివీమావాహయామి ధూపే బృహస్పతిమావాహయామి దీపే శ్రీమావాహయామి అక్షరే కాశ్యపమావాహయామి తండులే రవిమావాహయామి. ఆవాహన దేవతాభ్యో నమః. వరుణాయ నమః. ఇదమాసనం వరుణాయ నమః. పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి యాచమనీయం సమర్పయామి వరుణాయ నమః. గంధాన్ ధారయామి వరుణాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి. సర్వతీర్థజలం పుణ్యం పావనం పుష్టికారణం విష్ణుపాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయిన కరిష్యమాణః నిర్విఘ్నేన ప్రథమా ఆవాప్యర్థం మాదో విశ్వక్సేనారాధనం కరిష్యే. విశ్వక్సేనం చతుర్బాహుం సింగచక్ర సమన్వితం జిజాపతిం శృంగయేతుం సుపుత్రతవాహనో పూర్వాషాఢోత్వందే దక్షిణాముఖమర్తయే. ఆగ్నేయో యస్మాత్ కిరామహే త్వా విష్ణే సదాత్తం మహితో న శంభో వైరాజంతే జోహదన్య సత్తాం ప్రీష్యామదీశో విబుధానామనాదిః జ్ఞామే సస్తాందనిదాన్ దదాతు. పద్మాకారమండలే ఓం భూః విష్ణుక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి తత్పత్రీం సూత్రమతీమావాహయామి వామే జయామావాహయామి సూత్రమతీర్యాసమేత శ్రీ విశ్వక్సేనస్థితమాసనో విశ్వక్సేనాయ నమః. పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి యాచమనీయం సమర్పయామి విశ్వక్సేనాయ నమః. గంధాన్ ధారయామి విశ్వక్సేనాయ నమః. పుష్పాన్ని సమర్పయామి విశ్వక్సేనాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి. విశ్వక్సేన స్మృతో రాజా భగవాన్ సర్వకర్మణా తస్మాత్ నాన్యముపాసీత కర్మణాం విఘ్నశాంతయే. ఆరంభే కర్మణాం పుష్టిం విజ్ఞానాం పరిసమాప్యజ
కుర్యాత్ సమరివారస్య విశ్వక్సేనస్య పూజనో భవద్విరుజ్ఞాతః పుణ్యం పుణ్యాహం వాచయిష్యే వాచ్యతాం స్వస్తి సుప్రోక్షితం అస్తు ప్రజాపతి ప్రియతాం భగవాన్ ప్రజాపతిః శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంత్వా ఈతయః శుభాని వర్ధంతాం వర్ధతాం శుభాని శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంత్వా ఈతయః శుభాని వర్ధంతాం వర్ధతాం శుభాని శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంత్వా ఈతయః శుభాని వర్ధంతాం వర్ధతాం శుభాని अतो देवा अवन्तु नो यतो विष्णुर्विचक्रमे पृथिव्याः सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधा निदधे पदम् समूढमस्य त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदानि धारयन् विष्णोः कर्माणि पश्यत यतो स्पशे परमं सूरयः दिवि वचक्षुरा तदं तद्विप्रासो विपन्यवो जागृवागुंसः विष्णो
मानुषेभ्यः ऊर्ध्वम् जिगातु भेषजम् शन्नो अस्तु द्विपदे शञ्चतुष्पदे ॐ शान्तिः 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 प्राच्यान् दिशि देवार्त्यजो मार्जयन्ताम् दक्षिणायान् दिशि मासाः पितरो मार्जयन्ताम् प्रतीत्यान् दिशि गृहा पशवो मार्जयन्तामुदेत्यान् दिश्यापवोषतयो वनस्पतयो मार्जयन्तामूर्धायाम् दिशि यज्ञः संवत्सरो यज्ञपतिर्मार्जयन्तामदोधराधरे नागेभ्यो मार्जयन्ताम् वास्ताश्पदे प्रत्यजानी यस्मान् स्वावेशो अनमीवो भवानः यत्वे महे प्रतितन्नो चिषस्वशिन्नयेधि द्विपदे सिञ्चतुष्पदे वास्ताश्पदे शक्मया सकुं सदा दे सक्षीमहिरन्वया गातुमत्या आवह क्षेमवतयो ये वरण्यो यूयम् पाद स्वस्तिभिः सदा नः वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनः पाद्यर्घ्याचमनीं समर्पयामि वरुणाय नमः विश्वक्सेनाय नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च ओम भो मूर्धवस्वरां भगवदाग्नया भगवत्कैङ्कर्यरूपं श्रीमन्नारायण प्रीत्यर्थं श्री भूनिलासमेत श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सवाख्यङ्कर्मणि सद्योऽङ्कुरार्पणं करिष्ये श्रीवो हव्यामृतश्रीनागं श्रीगुंहिणां युद्धरकं श्रीभ्यः अर्धेन सत्यं तदावायं श्रीजन्मार्थितयुक्तावकाः ब्रह्मजिज्ञानं ब्रह्मं पुरस्तात् विनीमतस्सुरुजो वेन आवः नवत्निया पुपमा अस्य विट्टा सतस्य यो नमसतस्य विवः ओं भू ब्रह्माणमावाहयामि प्रजापतिमावाहयामि पितामहमावाहयामि हिरण्यगर्भमावाहयामि ब्रह्मणे नमः इदमासनम् इन्द्रं प्रणयन्तं उपरिन्द्रकृष्णमन्दकं विदारमिन्द्रं ददातु चक्रस्सुकृतस्य लोकमिन्द्रं मन्ये पितरं मातरं च इन्द्रमावाहयामि श्रीपतिमावाहयामि पुरुहूतमावाहयामि पुरन्दरमावाहयामि इन्द्राय नमः इदमासनं यमोदाधारपृथ्वीं यमोत्यापतसूर्यः यमस्सर्वमृत्युस्तेन प्राणानां वायुनां यममावाहयामि धर्मराजमावाहयामि प्रेतेशमावाहयामि मध्यस्थमावाहयामि यमाय नमः इदमासनं ये देशनम्रणेन हस्तं यज्ञया पाशार्दना पुरुत्रा तेभ्यो निगिन्द्रस्य विदोदवित्तर्विष्णे देवामन्यन्मरुदस्य वरुणमावाहयामि प्रतीन्द्रसमावाहयामि रक्ताम्रमावाहयामि यादुत्रिमावाहयामि वरुणाय नमः इदमासनं मिश्रमासरकोमेन कारक्को राजेन प्रेषिताः ग्रामकुंसजान योगच्छन्ति चन्दोमरिदाकृतान् कुबेरमावाहयामि धन्यमावाहयामि पौलस्यमावाहयामि यक्षराजमावाहयामि कुबेराय नमः इदमासनं सोमो धेनुकं सोमोर्मन्तमासकं सोमो वीरङ्करमण्यं ददातु तारण्यं विदत्यकं विभेगं दुष्टमनं ज्योतिराजलक्ष्मी ॐ सोममावाहयामि यज्ञाङ्गमावाहयामि इन्दुमावाहयामि चन्द्रमावाहयामि सोमाय नमः इदमासनमावाहन देवताभ्यो नमः सर्वोपचारान् समर्पयामि ॐ यजता ओषधयो देवेभ्यः स्त्रियुगं पुरा वन्दामि बभ्रूणामहगुंशदन्धामानि सप्त च शतं वो अम्बधामानि सहस्रमुत वोरुहः अथाशितक्रत्वो यूयमिमं मे गदं कृता पुष्पावदे प्रसोपदे फलिनेन फला उत अश्वायव सजित्वरेर्वीरुधः पारयिष्णवः ओषधीरिति मातरस्तत्तो देवीरुपब्रुवे प्रपागुंसि विघ्नजीरितरपश्चातयमानाः अश्वत्थेवो निषदनं वर्णेवो वसतिः कृता गोभाजगित्किलासधयत्सनवधपूरुषम् यदहं वाजयन्निमावोषधीर्हस्त आदधे आत्मा यक्ष्मस्य नश्यति पुराजेव गृभो यथा यदोषधयः सङ्गच्छन्ते राजानः समिताविव विप्रः समुच्यतेऽभिषक्रक्षोहामि वचातनः निष्कृतिर्नाम वो माताथा यूयज्ञस्थसङ्कृतिः सराः पदत्रिणीस्थनयदामिति निष्कृता अन्या वो अन्यामवत्वन्यान्यस्यावुपावता ताः सर्वावोषधयः संविधाना इदं मे प्रावतावचः उच्छष्मावोषधीनाङ्गावो गोष्ठादिवेरते धनकोश निष्यन्ति नामात्मानन्दवपूरुषा अतिविश्वाः परिष्टास्ते दैव प्रजनमुः ओषधयः संवरन्ते सौमे सहराज्ञाः करोति ब्रह्मणे नमः इंद्राय नमः यमाय नमः वरुणाय नमः कुबेराय ब्रह्मणे नमः इंद्राय नमः यमाय नमः वरुणाय नमः कुबेराय नमः एतानि बीजानि वापयामि अंकुरार्पण देवताभ्यो नमः सर्वोपचारान् समर्पयामि కాకర్ల దివ్య గ్రామంలో
త్యాగరాజస్వామి జయంతి సందర్భంగా జరుగుతూ ఉన్నటువంటి శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో ఇప్పటి వరకు విశ్వక్సేన ఆరాధనతో ఆరంభించి పుణ్యాహవాచన కార్యక్రమాన్ని ఆచార్య స్వామి వారు వైఖానస ఆగమోక్త ప్రకారంగా చక్కగా ఆచరించినారు. పుణ్యాహవాచన కార్యక్రమం పుణ్యాహే కృతే తదః పుణ్యం భవతి ఆదావంతే వా పుణ్యాహేన సర్వాః క్రియాః పుణ్యాః పరిపూర్ణా భవంతి అని చెప్పి పుణ్యాహవాచనకి సంకల్పం ఉంటుంది వైఖానస భగవచ్శాస్త్రమునందు. ఇక్కడ ఈ గ్రామంలో ఇంత వైభవోపేతంగా చేస్తూ ఉన్నటువంటి ఈ కళ్యాణ మహోత్సవం సకల పుణ్యదాయకమై గొప్పదైనటువంటి ఫలితాల్ని అందరికీ కూడా అందజేసేలాగా కర్మాభ్యుదయం కొరకు పుణ్యాహవాచన కార్యక్రమము, అదేవిధంగా దిశాంపతీన్ నమస్యామి సర్వకామ ఫలప్రదాన్ కుర్వంతు సఫలం కర్మ కుర్వంతు సతతం శుభం అంటూ ఇప్పుడే సద్యోంకురారోపణ కార్యక్రమాన్ని కూడా గావించినారు ఆచార్య స్వామి వారు. మరి ప్రస్తుతం ఈ దివ్యమైనటువంటి కళ్యాణ మహోత్సవంలో తదుపరి వివాహ దీక్షా కౌతుక ధారణము చేయడానికి ఆ రక్షాసూత్రములకు ఆరాధన చేయబోతూ ఉన్నారు ఆచార్య స్వామి వారు. ఈ వివాహ సందర్భంగా ఒకవైపు వరుడై వేంచేసి ఉన్నటువంటి ఆ శ్రీ శ్రీనివాస స్వామి వారికి వధువులై అక్కడ వేంచేసి ఉన్నటువంటి జగన్మాతలైనటువంటి ఆ శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు సైతం ఈ వివాహ మహోత్సవ సందర్భంగా కంకణధారణ చేయడానికి ఆ కంకణముల యందు ఆదిశేషుణ్ణి ఆవాహన చేసి అర్చించబోతూ ఉన్నారు ఆచార్య స్వామి వారు. ఎంతో గొప్పగా జరుగుతూ ఉన్నటువంటి ఈ భగవద్ ఆరాధనని వేలాది మంది భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో వీక్షిస్తూ తరించిపోతూ ఉన్నారు. చాలు స్వామి, తిరుమలగిరుల నుంచి ఇక్కడికి వేంచేసి త్యాగరాజస్వామి వారు ఈ గ్రామంలో పుట్టారు అని చెప్పి మాకింత అదృష్టాన్ని కలగజేస్తూ ఉన్నందుకు మేము ధన్యులమంటూ రక్షాబంధన పూజాంచ కరిష్యే. ఓం యమర్పయంతి మనయో హవిర్యోజో హిజానిర్విపథా విరాజన్నే తమ్మయి దోషాయస్యాననాగ్నౌ విపినాని పదంతు. ఓం శేషమావాహయామి, సహస్రశీర్షమావాహయామి, అనంతమావాహయామి, నాగరాజమావాహయామి. శేషాయ నమః ఇదమాసనం, శేషాయ నమః పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి. శేషాయ నమః గంధాన్ ధారయామి, శేషాయ నమః పుష్పాన్ని సమర్పయామి. శేషాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి నో మిమీతామశ్వినా భగ స్వస్తి దేవ్యదీతిరనర్పణః స్వస్తి పూషా సూరో దదాతు న స్వస్తి త్యావా పృథివీ సూచేతునా స్వస్తయే వాయుముపప్రవామహే సోమం స్వస్తి భువానస్య యస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తయా ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్యా స్వస్తయే వైశ్వానరో వసూరగ్ని స్వస్తయే దేవామంత్రుభవ స్వస్తయే స్వస్తి నో రుద్రః పాత్వం హాసః స్వస్తి మిత్రావరుణా స్వస్తి మధ్యే రేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే గృహీ స్వస్తి బంధామనోచరేమ సూర్యాచంద్రమసా వివ పునర్దధరాజ్ఞాతాజానతా సంగామేమహి స్వస్త్యయానందాక్షమరిష్టనేమిం మహద్భూతం వాయసం దేవతానాం అసురఘ్నమింద్రాసకం సమత్సో బృహద్యశో నాపామివారోహేమా అంహోముచామాంగిరా సంగయం జస్వస్త్యాత్రేయం మనసా జతార్క్ష్యం ప్రియాదవానిశరణం ప్రపద్యే స్వస్తి సంబాధేష్వభాయన్నోస్తు శుభగుం శుభం. కళ్యాణ మహోత్సవంలో ఎంతో చక్కగా కంకణ ఆరాధన జరిగింది. ప్రస్తుతం మనందరి యొక్క కొంగు బంగారమై భక్తులను అనుగ్రహించడానికి అక్కడ కటివరద హస్తాలతో శంకుచక్రాల్ని ధరించి అక్కడ నిల్చొని ఉన్నటువంటి ఆ పరమాత్మకు విశేష ఆరాధనాన్ని చేయబోతూ ఉన్నారు ఆచార్య స్వామి వారు. ఈ భగవద్ ఆరాధనము, ఈ అర్చన ఎంత గొప్పది అంటే మరీచి మహర్షి ఇలా చెబుతూ ఉన్నాడు. అనారాధిత గోవిందైః నరైః స్థానం నృపాత్మజ నహి సంప్రాప్యతే శ్రేష్టం తస్మాదారాధయార్చ్యుతం అని. శ్రేష్టమైనటువంటి స్థానాన్ని, ఆ వైకుంఠ ధామాన్ని, మోక్షాన్ని నీవు కనుక పొందాలి అని చెప్పి అనుకున్నట్లయితే
తస్మాత్ ఆరాధయాచ్యుతం, అచ్యుతుడైనటువంటి ఆ మహావిష్ణువుని, ఆ శ్రీనివాసుణ్ణి, శ్రీ వెంకటేశ్వరుని నువ్వు తప్పక అర్చించాలి అని చెప్పి చెబుతూ ఉన్నారు. కనుక అటువంటి గొప్పదైనటువంటి అర్చనను ఎంతో చక్కగా ఆచార్య స్వామి వారు ఆసన పాద్య అర్ఘ్య ఆచమనీయాదులతో గొప్పగా అర్చిస్తూ ఉంటే అర్చింపబడుతూ ఉన్నాడు ప్రస్తుతం ఆ శ్రీ వెంకటేశ్వరుడు, ఆ శ్రీనివాసుడు. ఈ భగవద్ ఆరాధన వైశిష్ట్యాన్ని గురించి ఎంత గొప్పగా చెప్పినా కూడా, ఎంతో గొప్పగా భగవదారాధన వైశిష్ట్యాన్ని గురించి శాస్త్రాలు వచిస్తూ ఉన్నాయి. భగవదారాధనాన్ని కర్మణ్యకర్మయః పశ్యేత్ అకర్మణి చ కర్మయః స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్తః కృష్ణకర్మకృతు అని చెప్పి చెబుతూ ఉన్నారు. గొప్పవాడు ఎవడు అనిపించుకుంటాడు అంటే చక్రమూర్ధం ధనుపూర్వకం శక్తిర్దక్షిణమపరంగదోదీధీన్నందకోధస్తాత్మాశుక్తి ధంతరేష్యుతరే స్త్రాః విఘ్నో విజ్ఞానీశో ప్రసాదాదింద్రో భయాద్ దుఃఖాద్యమో వరుణో విక్రమాద్ కుబేరోర్భక్షయాది సర్వాభ్యభూతాభ్య సమ్యక్ సుమనసః సర్వే రక్షन्तు. వృషేంద్రః పురయేతు స్వస్తిదా భయంకరః విశ్వకర్మాం రక్షతు చక్రమూర్ధం ధనుపూర్వకం శక్తిర్దక్షిణమపరంగదోదీధీన్నందకో ధస్తాత్మా సుఖినంతరేష్యుతరే స్త్రాః విఘ్నో విజ్ఞానీశో ప్రసాదాదింద్రో భయాద్ దుఃఖాద్యమో వరుణో విక్రమాద్ కుబేరోర్తక్షయాతి సర్వాభ్యభూనాభ్య సమ్యక్ సుమనసః సర్వే రక్షन्तు. స్వస్తినా విషస్పతిర్వృత్రః విమృథో వసీ వృషేంద్రః పురయేతు న స్వస్తిదా భయంకరః. ఆత్మరక్షాం సర్వత్ర రక్షాం కృత్వా రక్షామన్నమధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. ఆదిమూలమే మాకు అంగరక్ష, ఆదిమూలమే మాకు అంగరక్ష, శ్రీదేవుడే మాకు జీవరక్ష. ఆదిమూలమే మాకు అంగరక్ష, శ్రీదేవుడే మాకు జీవరక్ష, మాకు అంగరక్ష, మాకు
మాకు జీవరక్ష మాకు అంగరక్ష మాకు జీవరక్ష భూమిదేవి పతిగైన పురుషోత్తముడే మాకు భూమిపై ఏడనున్న భూమి రక్ష భూమిదేవి పతిగైన పురుషోత్తముడే మాకు భూమిపై ఏడనున్న భూమి రక్ష ఆమని జలధిశాయి అయిన దేవుడే మాకు సామీప్యమందున్న జలరక్ష ఆమని జలధిశాయి అయిన దేవుడే మాకు సామీప్యమందున్న జలరక్ష మాకు జీవరక్ష మాకు జలరక్ష ఆది మూలమే మాకు అంగరక్ష శ్రీదేవుడే మాకు జీవరక్ష మాకు అంగరక్ష మాకు జీవరక్ష మాకు అంగరక్ష మ్రోయుచు అగ్నిలో యజ్ఞమూర్తి అయిన దేవుడే ఆయములు తాకకుండా అగ్నిరక్ష మ్రోయుచు అగ్నిలో యజ్ఞమూర్తి అయిన దేవుడే ఆయములు తాకకుండా అగ్నిరక్ష వాయుసుతూ నేలినట్టి వనజనాభుడే మాకు వాయువంతు కందకుండ వాయురక్ష వాయుసుతూ నేలినట్టి వనజనాభుడే మాకు వాయువంతు కందకుండ వాయురక్ష రక్ష మాకు వాయురక్ష ఆది మూలమే మాకు అంగరక్ష శ్రీదేవుడే మాకు జీవరక్ష మాకు అంగరక్ష మాకు జీవరక్ష పాదమార్గ సమునకు పారజాచ విష్ణువే గాదిలియై మాకు ఆకాశ రక్ష పాదమార్గ సమునకు పారజాచ విష్ణువే గాదిలియై మాకు ఆకాశ రక్ష సాధించి వెంకటాద్రి సర్వేశ్వరుడే మాకు సాధనము మీరినటి సర్వరక్ష సాధించి వెంకటాద్రి సర్వేశ్వరుడే మాకు సాధనమును మీరినటి సర్వరక్ష ఆకాశ రక్ష సర్వరక్ష ఆకాశ రక్ష ఆది మూలమే మాకు అంగరక్ష శ్రీదేవుడే మాకు జీవరక్ష మాకు అంగరక్ష మాకు జీవరక్ష మాకు అంగరక్ష మాకు జీవరక్ష మాకు వాయువ్యాదాగ్నేయాంతం ప్రజాపతయే స్వాహా నైరుత్యాదీశానాంతం ఇంద్రాయ స్వాహా అగ్నయే స్వాహా సోమాయ స్వాహా యుక్తో వహజాతవేద పురస్తాదగ్నే విద్ధికర్మ క్రియమాణం యథేదం తం భిగ్భేషదస్యాజగత్తాత్వయాగా అశ్వాన్ మరుషాంతరేమ స్వాహా యాదరిస్త్యేన బుద్ధిదేహం తరణీ ఇతి తాన్వాకృతస్య ధారజా ఇదే సగుమ్రాధనీ మహగ్గ స్వాహా సగుమ్రాధన్యై దేవ్యై స్వాహా ప్రసాదన్యై దేవ్యై స్వాహా
ఓం భూస్వాహా భువస్వాహా సుభస్వాహా భూర్భవ సుభస్వాహా సత్యేన త్వాభిగార్యామి తస్య దేవక్షీయ అగ్నయే స్వాహా సోమాయ స్వాహా అగ్ని సోమాభ్యాగు స్వాహా ప్రజాపతయే స్వాహా బ్రహ్మణే స్వాహా ఇంద్రాయ స్వాహా వసుభ్య స్వాహా మరుద్భ్య స్వాహా రుద్రేభ్య స్వాహా శ్రీ మహావిష్ణవే స్వాహా బృహస్పతయే స్వాహా మిత్రాయ స్వాహా వరుణాయ స్వాహా ఆదిత్యేభ్య స్వాహా అస్మిభ్యాగు స్వాహా పూష్ణే స్వాహా కక్షాయ స్వాహా కక్షదేవత సోమాయ స్వాహా వైవాహిక యజ్ఞాయ స్వాహా యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్య స్వాహా సర్వదేవేభ్య స్వాహా ద్రవ్యాభికార్య ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం శుభ స్వాహా ఓం భూర్భవ శుభ స్వాహా అతిథేన్మముక్స్తాః అనుమదేన్మముక్స్తాః సరస్వదేన్మముక్స్తాః దేవసమిత ప్రాధావీః ఓం భూః భూర్భవ స్వరోం భగవదాగ్నయా భగవత్కైంకర్య రూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం శ్రీ భూనిలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యక్రమణి స్థండిలపరిది పరిస్తరణ సర్వోపకరణ సుత్యర్థం అగ్ని ప్రణయనాంతే స్వర మంత్ర అక్షర దోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాది వైష్ణవ హోమం హోష్యే అతిథేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసమిత ప్రసుమా అతో దేవా అవంతు నోయుతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిः స్వాహా ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దధే పదం సమూఢమస్య పాగుం సురే స్వాహా త్రీణి పదా విచక్రమే విష్ణుర్కోపాదాభ్యః తతో ధర్మాని ధారయన్ స్వాహా విష్ణోః కర్మాణి పశ్యత యతో వ్రతాని పస్పశే ఇంద్రస్య యుజ్యः సఖా స్వాహా తద్విష్ణోః పరమం పదగుం సదా పశ్యంతి సూరయः దివీవ చక్షురాదు దగ్గు స్వాహా తద్విప్రాసో విపన్యవో జాగృవాగుం హస్సమింధతే విష్ణోర్యత్పరమం పదగ్గు స్వాహా స్వాహా ఓం భవ స్వాహా ఓం శుభ స్వాహా ఓం భూర్భవ శుభ స్వాహా అతిథేన్మముక్స్తాః అనుమదేన్మముక్స్తాః సరస్వతేన్మముక్స్తాః దేవసమిత ప్రాసావీః గోవింద స్వామివారికి స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవంలో భాగంగా లాజహోమము ప్రధాన హోమాన్ని ఆచరించడానికి ఆచార్య స్వామి వారు ఇప్పుడే అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని గావించినారు. నిరాసకస్యాపి న తావదుత్సహే మహేశ హాతుం తవ పాద పంకజం వృషా నిరస్తోపి శిశుస్తనంధయ నజాతు మాతుశ్చరణౌ జిహాసతి అని చెప్పి అంటారు. నిరాసకస్యాపి న తావదుత్సహే, భగవంతుని యందు భగవద్ ఆరాధన యందు ప్రీతి లేకపోయినప్పటికీ కూడా ఒక్కమారు భగవంతుని యొక్క దివ్య వదనాన్ని వీక్షించి భగవంతుని యొక్క దివ్య ఆరాధనని ఒక్కమారు వీక్షించి ఆ నామాన్ని ఒక్కసారి చెవులతో విని ఒకసారి స్మరిస్తే చాలట, మళ్లీ తిరిగి భగవంతునికి దూరంగా వెళ్ళాలి అంటే ఏ ఒక్కరికి కూడా మనస్సు అంగీకరించదు. ఎందుకంటే భగవంతుని యొక్క నామము, భగవంతుని యొక్క స్వరూపము, భగవంతుని యొక్క కైంకర్యము, భగవంతుని యొక్క సన్నిధి ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి అని చెప్పి అంటే వృషా నిరస్తోపి శిశుస్తనంధయ నజాతు మాతుశ్చరణౌ జిహాసతి. అప్పుడే పుట్టినటువంటి చిన్న పిల్లవాడికి ఈమె తన యొక్క తల్లి అని చెప్పి తెలియకపోయినప్పటికీ కూడా అమ్మ ఒడి నుంచి దూరంగా రావాలి అంటే వాడికి ఇష్టపుట్టదు. అమ్మ దగ్గరే ఉండాలి అనిపిస్తుంది. ఆమె తన యొక్క తల్లి అని తెలియకపోయినా కూడా అమ్మ దగ్గరే ఉండాలి అనిపిస్తుంటుంది. అమ్మ నుంచి దూరంగా వెడితే ఎమ్మడే ఏడిచేస్తాడు, తనకి తెలిసినా తెలియకపోయినా కూడా. అలానే ఉంటుంది పరమాత్మ యొక్క నామ సంకీర్తనము కాని, పరమాత్మ యొక్క ఆరాధనము కాని, పరమాత్మ యొక్క సేవ కాని, పరమాత్మ యొక్క సన్నిధి కాని మనకు తెలిసినా తెలియకపోయినా, ఈయన ఎవరో ఏమిటో తెలియకపోయినా ఒక్కసారి ఆ దివ్యమంగళ స్వరూపాన్ని వీక్షిస్తే చాలు, మళ్లీ తిరిగి అక్కడ నుంచి రాబుద్ధి కాదు, భగవన్నామాన్ని మర్చిపోబుద్ధి కాదు. అటువంటిది భగవంతుని యొక్క దివ్య ఆరాధనము. అటువంటి ఆరాధనలో భాగంగా ఎన్నో రకాలైనటువంటి ఆరాధనలు భగవత్ శాస్త్రముల యందు ఆగమశాస్త్రముల యందు చెప్పబడ్డాయి. అందులో ఎంతో వైశిష్ట్యమైనటువంటి ఈ కళ్యాణ మహోత్సవాన్ని మనం ప్రస్తుతం వీక్షిస్తూ ఉన్నాం. ప్రకాశం జిల్లా కాకర్ల గ్రామంలో ప్రస్తుతం జరుగుతూ ఉన్నది ఈ కళ్యాణ మహోత్సవం. ఈ గ్రామంలో జన్మించినటువంటి
త్యాగరాజస్వామి వారు కూడా ఎంతో చక్కగా భగవదారాధన చేసినటువంటి వారు. కాకర్ల రామబ్రహ్మం సీతమ్మ అనేటువంటి దంపతులకు 1767వ సంవత్సరంలో జన్మించినాడు త్యాగరాజస్వామి. జన్మించిన 16 ఏండ్లకి తండ్రిగారు గతించగా ముగ్గురి సంతానంలో ఆ తండ్రిగారి యొక్క ఆస్తిని పంచితే తన భాగానికి చిన్న రామచంద్రస్వామి వారి యొక్క ప్రతిమ, సీతా అమ్మవారు లక్ష్మణస్వామితో కలిసి ఉన్నటువంటి రామచంద్రస్వామి వారి యొక్క ప్రతిమ ఆస్తిలో తన యొక్క భాగంగా వచ్చిందట. ఆ వచ్చినటువంటి ఆ రామచంద్రస్వామి వారి ప్రతిమని ఆరాధించడం తప్ప వేరొక పని లేకుండా ఎంతో గొప్పగా గడిపారట ఆ స్వామివారు. ఆ ఆరాధనలోనే వారు 96 కోట్ల సార్లు రామనామాన్ని జపించగా ఆయనకి గొప్ప జ్ఞానము కలిగి 24,000 సంకీర్తనలు రచించేటువంటి గొప్ప వాగ్గేయకారుడుగా రామచంద్రస్వామి వారి యొక్క అనుగ్రహం వలన వారు అయినారు అని చెప్పి వారి యొక్క చరిత్ర చూస్తే మనకు అవగతమవుతుంది. అటువంటి దివ్య క్షేత్రంలో ప్రస్తుతం ఈ కళ్యాణ మహోత్సవాన్ని మనం చూస్తూ ఉన్నాం. శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః హరి ఓం శ్రీ గోవింద 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 శ్రీ గోవింద 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 అస్య శ్రీ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబోద్వీపే భారతవర్షే భరతః ఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే అస్మిన్ వర్తమానే వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం మధ్యే మన్మథనామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతౌ వైశాఖ మాసే శుక్లపక్షే షష్ఠ్యాం శుభతిథౌ ఆర్ద్ర నక్షత్ర యుక్తాయాం శుభ నక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ శ్రీ భగవదాజ్ఞయా భగవత్ కైంకర్య రూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శేషాచల నివాసినః శ్రీ శ్రీనివాసస్వామినః కళ్యాణోత్సవం కర్మాంగం మమ మీ యొక్క గోత్రం మనసులో స్మరించుకోండి. మీ యొక్క పేర్లు, కుటుంబ సభ్యుల పేర్లు, అందరి పేర్లు మనసులో స్మరించుకోవాలి. గోత్రోద్భవస్య నామధేయస్య సహ కుటుంబానాం సహ పరివారాణాం సహ బాంధవానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యాణాం అభివృద్ధ్యర్థం ఉత్తరోత్తర కైంకర్య అభివృద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వకార్యాణాం అభివృద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామి కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీనివాస అర్పితమస్తు. స్వామి వారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవంలో వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తజనులందరికీ కూడా ఇతోధికమైనటువంటి గొప్ప గొప్ప ఫలితాలు
స్వామివారి యొక్క ఇటువంటి కైంకర్యాన్ని పదే పదే వారి యొక్క జీవితాల్లో చేసుకుని తరించిపోయేటువంటి మహాభాగ్యము కలిగేలా ఒక గొప్ప సంకల్పాన్ని ఆచార్య స్వామివారు ఇప్పటి వరకు కూడా అశేషమైనటువంటి భక్తజనం ద్వారా చేయించినారు. భక్తజనం ఇప్పుడే సంకల్పం చేసి స్వామివారికి జరుగుతూ ఉన్నటువంటి ఆ సేవను చూసి పులకించిపోతూ ఉన్నారు. కాకర్ల గ్రామంలోని ఆ భక్తజనులందరూ కూడా మనం వీక్షిస్తూ ఉన్నాం వారి యొక్క తన్మయత్వాన్ని. స్వామివారి యొక్క కైంకర్యంలో ఇప్పటి వరకు కూడా సంకల్పం చెప్పించినటువంటి ఆచార్య స్వామి వారు కూడా చెబుతూ ఉన్నారు, ఈ జీవితంలో ఎంతో చక్కగా ఆనందాన్ని నేను అనుభవించి అంతిమంలో స్వామివారి యొక్క క్షేత్రమైనటువంటి పుణ్యధామమైనటువంటి ఆ వైకుంఠాన్ని చేరుకునేలా ప్రతినిత్యము కూడా స్వామివారికి నిత్య కింకరుడిగా ఉండేలా భగవంతుని యొక్క సేవ నిత్యము కూడా నేను చేసుకునేలా ఒక గొప్ప అదృష్టాన్ని నాకు అందచేయవలసింది అని చెప్పి భగవంతుణ్ణి కోరుకునేటట్టుగా అందరి చేత సంకల్పాన్ని చెప్పించారు. మరి ఇటువంటి గొప్ప స్థితి ఎప్పుడు కలుగుతుంది అంటే శాస్త్రంలో ఒక మాట చెబుతూ ఉన్నారు, క్రియమాణేహి కర్మణి కర్తృభూతాత్మ ఆత్మయాథాత్మ్యానుసంధాన గర్భం కర్మయః పశ్యేత్ సయేవ మోక్షాయ అర్హః అని చెప్పి, చేస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్క పనిలోనూ కూడా ఆత్మయాథాత్మ్యానుసంధానంతో ఎవరైతే ప్రతి కర్మను కూడా ఆచరిస్తారో వాళ్ళు ఖచ్చితంగా మోక్షాన్ని పొందుతారు అని, వాళ్లే గొప్పవారు అని, వాళ్లే మోక్షమునకు అర్హులు అని చెప్పి భగవత్ శాస్త్రమంతా కూడా చెబుతూ ఉన్నది. కనుక చేసేటువంటి ప్రతి ఒక్క కర్మలోనూ ఆత్మయాథాత్మ్యానుసంధానము అంటే ఏమిటి అంటే, ప్రతి కర్మని కూడా ఆచరించేటప్పుడు ఓ స్వామి నేనే ఈ పనిని చేస్తూ ఉన్నాను అనేటువంటి సంకల్పాన్ని అనేటువంటి తదస్మై దేవారాసంతాం త్వష్టాజాయామజనయత్వష్టాస్యై త్వాం పదం త్వష్టా సహస్రమాయోగుంషి దీర్ఘమాయుః కృణోతు మాం సుమంగళీరియం వధోరిమాగుం సమేత పశ్యత సౌభాగ్యమస్కై దత్వాయాధాస్తం విపరేతన ఇమాం త్వమింద్రమేఢ్యः స్వపుత్రాగుం సుభగాం దశాస్యాం పుత్రానాథేః పతిమేకాదశం గృహీ గృణాహి పయస్వదేరంతిరాశానోస్తు ముదాదిశాం విష్ణుపత్నిహోరాస్కేశోనాసః సోజామనోతాః ఆతాభినో గృణంతు అష్టంభో దినోహరణం పృథివ్యాస్కేశానాథగతో విష్ణుపత్ని సంకల్పమానం ప్రకల్పమానం ఉపకల్పమానం శ్రేయోపసీజ ఆయత్ సంభూతం భూతం విగ్రహేతుప్రధానాభాన్ జ్యోతిష్మానుస్తేజస్వానాథమగ్గుస్తపన్నభిదపన్ రోచమాశ్వభనశోభమానః కళ్యాణః. ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అంగరంగ వైభవోపేతంగా జరుగుతూ ఉన్నటువంటి స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవంలో తదుపరి కన్యాదాన కార్యక్రమాన్ని వైకానస ఆగమోక్త ప్రకారంగా ఆచార్య స్వామివారు మరికొద్ది క్షణాలలో ఆరంభం చేయబోతూ ఉన్నారు. పరమాత్మ యొక్క సేవ చేసేటప్పుడు మనమందరం కూడా కోరుకోవలసినటువంటిది ఒక్కటే, పరమాత్మ ఈ విధంగా నీకు సేవ చేసుకునేటువంటి గొప్ప భాగ్యాన్ని ప్రతినిత్యము కూడా ఆజన్మాంతము నాకు అందజేయవయ్యా అని చెప్పి మనమందరం కూడా ఆ పరమాత్మను కోరుకుంటూ స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవంలో తదుపరి జరగబోయేటువంటి ఆ కన్యాదాన కార్యక్రమాన్ని మనమందరం కూడా భక్తి శ్రద్ధలతో వీక్షిద్దాం.
పూర్ణం శాస్త్రకల్లోల సంకులం విష్ణు భక్త్యుదకం శుద్ధం వందే శ్రీ విఘ్నోర్ణవం అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాది నారాయణస్య అచింత్య పరిమితశక్త్యా భ్రియమాణస్య మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమాణానాం అనేకకోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథివ్యప్తేజో వాయువాకాశాహంకార మహదవ్యక్తాఖ్య సప్తావరుణేరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల నితల ప్రతల మహాతల రసాతల తలాతల సప్తపాతాళాక్ష సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానామథో భాగే మహానాళాయమానస్య ఫణిరాజస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్యాష్టదిగ్దండి శుండాదండోత్తంబితే అమరావతి తేజోవతి సంయమని రక్షోవతి సింధువతి గంధవత్యలకావతి యశోవతి ఇత్యష్టదే ఉపరి విరాజితే ఇంద్రాగ్ని యమనిరతి వర్ణవాయు కుబేరీశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోక చలవలైతే లవణేక్షు సరాసర్పిదధిక్షీర శుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంభూ ప్లక్ష కుచక్రౌంచ శాకశాన్మళి పుష్కరాఖ్య సప్తద్వీపద్వీపితే మాహేంద్రమళయ సహ్యదృక్తమదృక్తమద్వింద్యపర్యాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారతకిం పురుష హారీలావృత భద్రాశ్వకేతు కమాలక రమణక కురువర్షాఖ్య నవవర్షానాం మధ్యే భరతవర్షే మహాసరోరుహాకార 50 కోటి యోజన విస్తీర్ణ భూమండలే 1,00,000 యోజన విస్తీర్ణ జంబోద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాః పూర్వదిగ్భాగే అహోబిల గరుడాచలస్య ఉత్తరదిగ్భాగే శ్రీరంగస్యోత్తరదేశే మహానద్యోర్మధ్యప్రదేశే ఆదివరాహ క్షేత్రే సకల దేవతా సన్నిధౌ సకల జగత్రష్టు పరార్థద్వయ జీవినో బ్రాహ్మణ ద్వితీయ పరార్థే ప్రథమ వర్షే ప్రథమపక్షే ప్రథమేహని ద్వితీయామే త్రయోదశ ఘటికా 40 ఘటికాసు గతాసు తృతీయ ముహూర్తే ప్రథమ ప్రాణాయామకాలే పురుహూత నామదేవేంద్ర సమయే ప్రళయాంత శ్వేతవరాహ బ్రహ్మ సావిత్రాఖ్య సూర్యసావర్ణి ధర్మసావర్ణి దక్షసావర్ణి రుద్రసావర్ణి వేదసావర్ణాఖ్య 14 మన్వంతరాణాం మధ్యే సప్తమే వైవస్వతమన్వంతరే తత్రైకసప్తతి మహాయుగానాం తదుపరి 28 తదుపరి 28తమే 28 సహస్రాణి సప్తశతాబ్దే కృతయుగే యాతే 96 సహస్రాణి తద్వాదశాబ్దే త్రేతాయుగే యాతే 64 సహస్రాణి అష్టలక్షాబ్దే ద్వాపరయుగే యాతే 32 సహస్రాణి చాతుర్లక్షాబ్దే వర్తమానే కలియుగే విక్రమార్క శాలివాహన విజయాభినందన నాగార్జున కలిగి భూపాఖ్య షట్సగానాం మధ్యే తృతీయే శాలివాహన సకే అస్మిన్ దేశే వర్తమానే వ్యావహారిక చాంద్రమాణేన ప్రభవాది 6 సంవత్సరాణాం మధ్యే మన్మథనామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతౌ వైశాఖమాసే శుక్లపక్షే షష్ట్యాం శుభతిథౌ ఆరుద్రా నక్షత్రయుక్తాయాం శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతక్షణపర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధికేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దుర్దక్షయార్థం దశపూర్వేషాం దశాపరేషాం మత్వంశానాం మాతృవంశానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలోహితధామ సంపాదపకాలసూత్రాది విదేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యో ఉత్తీరితిరై సూర్యమండలపర్యంతం కృతరాశేరుసహస్రావసానే ఏకైక యవాపకర్షణక్రమేణ సర్వరాష్ట్రసంహితకాలే శ్రీహరిలోకే నివాసిద్ధ్యర్థం త్రిగణీకృత అగ్నిష్ఠోమ అత్రాత్ర ఆప్తోర్యామ శాంతవన వాజపేయ పౌండరీకాశ్వమేధాది శతకృత పుణ్యఫలావాప్త్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సారూప్య యుజ్య చతుర్విధ మోక్షఫలసిద్ధ్యర్థం పరవ్యూహ విభవానంతార్చ స్వరూపరూపణవై భృగ్వాదిభిర్మన్వాదిభిర్దివ్యవశిష్టాదిభిరుక్తగ్రహ కన్యాదాన కల్పోక్త కన్యాదాన మహాదానం కరిష్యే. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఓం
అస్య శ్రీమదాదినారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణగాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్రశార్ంగ కౌమోదకీ నందకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమద్వైఖానస భగవత్ శాస్త్ర ప్రకారేణ ఆంగీరస భారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే ఆంగీరస భారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ కర్మణోఖ్యాతివశాత్ ఉత్పత్తి స్థితిలయ కారణభూతస్య శ్రీ మహావిష్ణోః పరమాసుదేవ శర్మణ పౌత్రాయ ఆంగీరస భారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుట మకుట మణిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణ పుత్రాయ ఆంగీరస భారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రాయ దివ్యాభరణభూషితాయ దివ్యపీతాంబరధరాయ దివ్యమాల్యోభిశోభితాయ నిరావతారాయ నగరుడ వాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన స్వభావ లావణ్య తేజోర్త్నాకరాయ అఖిల శాఖాధ్యాయినౌ శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస వర బ్రహ్మణే వరాయ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద ఋగ్యజుస్సామాధర్వణ సకల వేదాధ్యాయినీ భార్గవస్యవన ఆప్నువాన ఔర్వ వైదుల పంచారుషేయ ప్రబలాన్విత భార్గవస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం అయోనియాం భృగో సంకల్పతనయాం ఉత్తర ఫల్గుణీ నక్షత్రే కన్యారాసౌ జాతాయాం శ్రీ శ్రీదేవీ నామ్నీం ఇమాం కన్యాం దాస్యామి ఇందిరా రమణ గోవింద ఋగ్యజుస్సామాధర్వణ సకల వేదాధ్యాయినీం కాశ్యప ఆవత్సారణీ ధ్రువ త్రయారుషేయ ప్రవరాన్విత కాశ్యపస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బుహో శ్యామలాంగీ కశ్యప ప్రజాపతేః సంకల్పతనయాం రేవతీ నక్షత్రే మీనరాసౌ జాతాయాం శ్రీ భూదేవీ నామ్నీం ఇమాం కన్యాం దాస్యామి ధాత్రీ రమణ గోవింద కన్యాం కనక సంపర్ణాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక చికీర్షయా కన్యాం సారంగృదాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్యः సర్వదేవతా మిమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతి కన్యాదాన ముహూర్త సుముహూర్తో అస్తు. ఎంతో వైభవోపేతంగా సాగుతూ ఉన్నటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో మహాసంకల్పపూర్వకంగా స్వామివారికి మరియు ఉభయ దేవేరులైనటువంటి ఆ శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు సైతం
ప్రవర గోత్రనామాదులన్నీ కూడా తెలియచేస్తూ ఎంతో చక్కగా ఆచార్య స్వామి వారు కన్యాదానాన్ని ఇప్పుడు గావించినారు. ఈ కన్యాదానం ద్వారా ఎంతో గొప్పదైనటువంటి ఫలితాన్ని మనమందరం కూడా అందుకోబోతున్నాము అనేటువంటి ఆ సంకల్పాన్ని కూడా ఆచార్య స్వామి వారు ఇప్పటి వరకు కూడా పఠించారు. మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతత్క్షణ పర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధకేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాతి సమస్త దురితక్షయార్థం అని చెప్పి ఒకానొక గొప్ప సంకల్పాన్ని చెప్పారు ఆచార్య స్వామి వారు. ఇప్పటి వరకు కూడా ఎన్ని జన్మలు నేను ఎత్తానో అన్ని జన్మలలోనూ ఈ జన్మలోనూ ఇప్పటి వరకు పగలో రాత్రో తెలిసో తెలియకో ఏదైనా ఒక చిన్న పాపము ఏదైనా నా ద్వారా చేయబడి ఉంటే ఆ చిన్న పాపము ఈనాడు ఈ కళ్యాణ మహోత్సవంలో ఆ శ్రీనివాస స్వామి వారికి ఆ శ్రీదేవి భూదేవి అమ్మవార్లను కన్యాదానం చేయడం ద్వారా వైఖానస ఆగమోక్త ప్రకారంగా జరుగుతూ ఉన్నటువంటి ఈ కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించడం ద్వారా ఇందులో ఈ కళ్యాణ సందర్భమున నేను వీక్షించడం ద్వారా నాకున్నటువంటి ఆ పాపము దోషము అంతా కూడా శమించిపోవాలి అని చెప్పి ఒక గొప్ప సంకల్పం చేస్తూ కన్యాదానాన్ని చేసినారు ఆచార్య స్వామి వారు. ఎవరైతే ప్రత్యక్షంగా ఈ కళ్యాణ మహోత్సవాన్ని వీక్షిస్తూ ఉన్నారో మరి అంత గొప్ప ఫలితాన్ని ఆ పరమాత్మ యొక్క దివ్య అనుగ్రహ కటాక్షం చేత మనమందరం కూడా పొందుతాం. తదుపరి కళ్యాణ మహోత్సవంలో మాంగళ్యములకు ఆరాధన చేయడానికి ఆచార్య స్వామి వారు ఉద్యుక్తులవుతూ ఉన్నారు. సర్వేషాం స్త్రీణాం జన్మని జన్మని సువాసినీ జన్మ ప్రాప్త్యర్థం దేవ్యాహ మాంగళ్యధారణం కరిష్యే అని చెప్పి సంకల్పం చేస్తారు ఆచార్య స్వామి వారు. ప్రతి ఒక్క స్త్రీ కూడా నిండు నూరేళ్లు సుమంగళిగా ఉండాలి అని చెప్పి గొప్ప సంకల్పం చేస్తూ ఆ మాంగళ్యముల యందు మహాలక్ష్మి అమ్మవారిని ఆవాహన చేసి శ్రీ సూక్తముతో అర్చించి ఇప్పుడు ఆ మాంగళ్యములకు విశేష ఆరాధన ఆరంభించబోతూ ఉన్నారు ఆచార్య స్వామి వారు. మరి ఇంత గొప్పగా జరుగుతూ ఉన్నటువంటి ఈ కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించడం అనేటువంటిది ఒకానొక గొప్ప అదృష్టం. ఆ అదృష్టాన్ని ఈనాడు మనమందరం కూడా పొందాం. స్వామివారిని మళ్ళీ మళ్ళీ తిరిగి పదే పదే అదే కోరిక మనం కోరుకుందాం. స్వామి తవానుభూతి సంభూత ప్రీతికారిత దాసతాం దేహి మే కృపయానాథ నజానే గతిమన్యథ. అయ్యా, ఈ విధంగా నీ సేవను చూస్తూ ఆహా పరమాత్మ ఎంత సేవ చేయించుకుంటూ ఉన్నాడయ్యా, ఇంతమంది భక్తజనుల ద్వారా నా ద్వారా చూస్తూ ఉన్నటువంటి నా ఈ జన్మధన్యం, ఎంత గొప్పగా ఉన్నారు స్వామివారు, ఎంత అందంగా ఉన్నారు, శ్రీరామ గోవింద అని చెప్పి నామ సంకీర్తన చేస్తూ ఆ నామ సంకీర్తనతోనే ఉప్పొంగిపోతూ ఆనందపడేటువంటి ఒకనొక గొప్ప జన్మని నాకు అందజేయవయ్యా పరమాత్మ, ఇంకేదీ కూడా అవసరం లేదు అని చెప్పి ఈ సందర్భంగా ఆ పరమాత్మను మనం కోరుకుందాం. పరమాత్మ అనేటువంటి వాడిని సంస్మరణ చేస్తూ ఎంతకాలమైతే మనం ఉంటామో అంతకాలము ఏ చిన్న బాధ కూడా మనకు అనుభవానికి రానే రాదు. కనుక అటువంటి గొప్ప అదృష్టం పరమాత్మని మర్చిపోకుండా ఉండేటువంటి ఒకనొక భాగ్యాన్ని మనకు అందించమని ఆ పరమాత్మను కోరుదాం. అదే చెబుతాడు మరి, తవ అనుభూతి సంభూత ప్రీతికారిత దాసతాం దేహి మే కృపయానాథ నజానే గతి మన్యథ. ఇంకేదీ కూడా నాకు తెలియదయ్యా, నీ సేవ తప్ప నాకు ఇంకేదీ కూడా తెలియదు. మరి అటువంటి గొప్ప సేవా భాగ్యాన్ని నాకు అందజేయి అని చెప్పి మనమందరం కూడా ఆ పరమాత్మని కటివరద హస్తాలతో వేయించేసి ఉన్నటువంటి మరి ఆ శ్రీనివాసుని మనమందరం కూడా ఈ సందర్భంగా వేడుకుందాం. ఒక్కసారి మనమందరం కూడా మనస్సులోనే గోవిందనామ స్మరణ చేస్తూ మరి ఆ స్వామివారి యొక్క ఈ కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించి వైఖానస ఆగమోక్త ప్రకారంగా జరుగుతూ ఉన్నటువంటి ఈ కళ్యాణ మహోత్సవం యొక్క సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని సర్వయజ్ఞ ఫలప్రదం అని చెప్పి చెబుతారు. పూర్వకాలంలో మహారాజులు గొప్ప గొప్ప వాళ్ళు చేసేటువంటి యజ్ఞములను ప్రస్తుతం మనం చేయలేకపోతూ ఉన్నాం. ఆ యజ్ఞములు చేస్తే ఎంత గొప్ప ఫలితం మనకు కలుగుతుందో మరి అటువంటి గొప్ప ఫలితాన్ని అందజేయడానికి ఈ విధంగా పరమాత్మ అర్చావతార రూపంలో మన ముందుకు వేయించేసి ఉన్నాడు. అలా అర్చావతార రూపంలో వేయించేసి ఉన్నటువంటి ఆ పరమాత్మకి ఉత్సవాలు, హోమాలు ఇత్యాది ఆసన పాద్య అర్ఘ్య ఆచమనీయాదులతో అభిషేకాలతో ఆ పరమాత్మని అర్చించుకోవడమే పూర్వపు యజ్ఞములన్నీ కూడా చేసినటువంటి గొప్ప ఫలితం మనందరికీ కూడా అందుతుంది. కనుక అందులో భాగంతూ ఉన్నటువంటి ఈ కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించి మన జన్మలను చరితార్థం చేసుకుందాం. ఒక మాట చెబుతారు, సంపదోనైవ సంపద, మన జన్మలను చరితార్థం చేసుకుందాం. ఒక మాట చెబుతారు, సంపదోనైవ సంపద విపదోనైవ విపద విపద్విస్మరణం విష్ణోః
సంస్మరణం సంపదుచ్యతే అని చెప్పి చెబుతారు. అయ్యా, మన జీవితాల్లో గొప్ప గొప్ప సంపద, ఆనందము అది ఏదైనా ఉంది అంటే అది పరమాత్మను మనం గుర్తుంచుకోవడమే. విపత్తు ఏదైనా ఉంటే మన జీవితాల్లో మనకు కలిగేటువంటి విపత్తులు ఇవన్నీ కూడా చిన్న చిన్న విపత్తులు. అవి విపత్తులే కాదు, విపత్తు అంటే పరమాత్మని మర్చిపోవడమే. కనుక పరమాత్మ యొక్క సేవలో మనం చరితార్థమవుదాం. ఓం నమో వెంకటేశాయ. యస్యాం హిరణ్యం ప్రభోదం గావో దాస్యోశ్వాన్ విందేయం పురుషానహం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ధనుర్ధరాయై విద్మహే సర్వసిద్ధ్యై చ ధీమహి తన్నో ధరా ప్రచోదయాత్. ఓం ప్రజాపతి సోమగుం రాజానమసృజత తంత్రయో వేదా అన్వసృత్యంత తాన్ హస్తే కురుత అథః సీతా సావిత్రీ. శ్రీదేవ్యై నమః. మాంగళ్యసూత్రధారణం కరోమి. ఓం ప్రజాపతి సోమగో రాజానమసృజత తంత్రయో వేదాన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అధః సీతా సావిత్రీ. భూదేవ్యై నమః. మాంగళ్యసూత్రధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. ఆహా ధన్యం. పరమాత్మ యొక్క దివ్య కళ్యాణ మహోత్సవంలో ఎంతో గొప్పగా సాగినటువంటి ఆ అమ్మవార్లకి మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని ఇప్పటి వరకు కూడా మనం వీక్షించాం. పరమాత్మ సాక్షాత్తుగా ఆ మాంగళ్యాలను ఆ అమ్మవారి యొక్క మెడలో ధరింపచేస్తూ ఉంటే చూసేటువంటి భాగ్యాన్ని మనమందరం కూడా పొందాం. ఇంతటితో మన జన్మ ధన్యం. తదుపరి స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవంలో ఒకవైపు త్యాగరాజ కృతులు, అన్నమాచార్య సంకీర్తనలు వినిపిస్తూ ఉన్నారు. ఒకవైపు వేద పండితులు వేద గానాన్ని వినిపిస్తూ ఉన్నారు. మరొక వైపు మంగళ వాద్యములు కూడా వినిపిస్తూ ఉన్నాయి. మరొక వైపు అశేషమైనటువంటి భక్తజనము గోవిందనామ సంస్మరణలు చేస్తూ ఉన్నారు. ఆహా, అది కాకర్ల గ్రామమా లేక కలియుగ వైకుంఠమా తెలియకుండా అక్కడ మరి కళ్యాణోత్సవం జరుగుతూ ఉన్నది. ఈ సంకీర్తనని చక్కగా మనమందరం కూడా విందాం. నెలమూడు శోభనాలు నీకు అతనికి తగును కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. నెలమూడు శోభనాలు నీకు అతనికి తగును కలకాలము నిత్య కళ్యాణమమ్మ కళ్యాణమమ్మ
కళ్యాణమమ్మ కళ్యాణమమ్మ కళ్యాణమమ్మ. రామనామమతనిది రామవు నీవైతేను సామనవర్ణమతడు సామవు నీవు. రామనామమతనిది రామవు నీవైతేను సామనవర్ణమతడు సామవు నీవు. వామనుడాందురతని వామనయనవు నీవు. వామనుడాందురతని వామనయనవు నీవు. ప్రేమపు మీ ఇద్దరికి పేరు బలముకటి. వామనుడాందురతని వామనయనవు నీవు. ప్రేమపు మీకిద్దరికి పేరు బలముకటి. కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. నెలమూడు శోభనాలు నీకు అతనికి తగును కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. హరి పేరాతనికి హరినే క్షణవు నీవు. హరిగా చేతాను నీవు కళ్యాణవు. హరి పేరాతనికి హరినే క్షణవు నీవు. హరిగా చేతాను నీవు కళ్యాణవు. సరి జలధీశాయి జలధి కన్యవు నీవు. సరి జలధీశాయి జలధి కన్యవు నీవు. బెరసి మీ ఇద్దరికి పేరు బలముకటి. సరి జలధీశాయి జలధి కన్యవు నీవు. బెరసి మీ ఇద్దరికి పేరు బలముకటి. కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. జలజనాపుడతడు జలజం స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవంలో ఇప్పటి వరకు కూడా లాజహోమము ఆచార్య స్వామివారు ఆచరించినారు. కళ్యాణమమ్మ కళ్యాణమమ్మ అంటూ అన్నమాచార్య సంకీర్తనను ఇప్పటి వరకు కూడా వినిపించినారు. ఆ సంకీర్తనలోనే పరమాత్మకు మరియు అమ్మవార్లకు ఉండేటువంటి సంబంధాన్ని ఎంతో గొప్పగా వర్ణించినారు అన్నమాచార్య స్వామివారు. ఆ సంబంధము ఎంత గొప్పగా ఉన్నదో అమ్మవారికి స్వామివారికి అమ్మవారు నిత్యానపాయిని అని చెబుతూ ఉన్నది ఆగమశాస్త్రం అంతా కూడా. అటువంటి ఆ సంబంధాన్ని నిత్యానపాయిత్వ సంబంధాన్ని ఎంతో గొప్పగా అన్నమాచార్య స్వామి వారు ఏ విధంగా కూడా వర్ణించినారో అదంతా కూడా ఇప్పటి వరకు మనం వీక్షించాం, విన్నాం. మరి అంత గొప్ప సంబంధం ఉన్నటువంటి ఆ స్వామివారు అమ్మవార్లు అందరినీ కూడా మనల్నందరినీ ఎంతో గొప్పగా అనుగ్రహించాలి అని చెప్పి వేడుకుంటూ స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవంలో తదుపరి అక్షతారోపణ కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని కూడా ఎంతో గొప్పగా వీక్షించి మనమందరం కూడా శ్రీ శ్రీనివాస స్వామి వారి యొక్క శ్రీదేవి భూదేవి సహితుడైనటువంటి ఆ పరమాత్మ యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనమందరం కూడా పొందుదాం. స్వామివారికి కళ్యాణ మహోత్సవంలో
లాచహోమ అనంతరం పూర్ణాహుతి కార్యక్రమాన్ని ఇప్పుడే ఆచార్య స్వామి వారు గావించారు. తదుపరి కార్యక్రమాన్ని మనమందరం కూడా భక్తి శ్రద్ధలతో వీక్షించి స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాలను మనమందరం కూడా వీక్షిద్దాం. తదుపరి వారాణామాయిరం అనేటువంటి ఒకానొక గొప్ప కార్యక్రమం ప్రస్తుతం జరగబోతూ ఉన్నది. వారాణామాయిరం అనే కార్యక్రమాన్ని మనమందరం కూడా వీక్షించి తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. బద్ధేనాంజరినా నతేన శిరసా గాత్రైః సరోమోద్గమైః కంఠేన స్వరగద్గదేన నయనేనోద్గీర్ణ బాష్పాంబున నిత్యం త్వచ్చరణారవిందయుగళ ధ్యానామృతాస్వాదినాం అస్మాకం సరసీరుహాక్ష సతతం సంపద్యతాంజీవితం. పరమాత్మ యొక్క దివ్య కళ్యాణ మహోత్సవంలో వారాణామాయిరం అనే కార్యక్రమం ఇప్పుడు పూర్తయింది. పరమాత్మని మనమందరం కూడా చివరిగా ఒకానొక గొప్ప కోరికని మనమందరం కూడా కోరుకుందాం. అయ్యా, బద్ధేనాంజరినా నతేన శిరస, పరమాత్మ 2 చేతులు నీవు నాకు ఇచ్చినందుకు 2 చేతులు జోడించి నీకు నమస్కారం చేసేటువంటి స్థితిని అదృష్టాన్ని నాకు కలిగించవయ్యా. నతేన శిరస, ఈ శిరస్సు ఇచ్చినందుకు శిరస్సు పైకెత్తి గర్వంతో చూసే విధంగా కాకుండా ఆ నమస్కరించినటువంటి చేతులకు శిరస్సును కూడా కలిపి పరమాత్మ నీ పాదాల చెంత నమస్కారం చేసి నిలబడేటువంటి స్థితిని నాకు అందించవయ్యా అని చెప్పి మనం కోరుకుందాం. బద్ధేనాంజరినా నతేన శిరస గాత్రైః సరోమోద్గమైః కంఠేన స్వరగద్గదేన నయనేనోద్గీర్ణ బాష్పాంబున. ఈ కంఠాన్ని పరమాత్మ మనకిచ్చినందుకు ఆ కంఠంతో పరమాత్మ యొక్క దివ్య నామాన్ని గోవింద గోవింద అని చెప్పి సంస్మరణ చేస్తూ, అలా నామ సంస్మరణ చేస్తూ ఉంటే శరీరములో ఉన్నటువంటి రోమములు రోమాంచితమయ్యేలా, శరీరం పులకించిపోయేలా, ఎంతో గొప్పగా కళ్ళలో నుంచి ఆనంద బాష్పాలు జారువారేలా గొప్పగా పరమాత్మ యొక్క నామ సంకీర్తనని ప్రతినిత్యము కూడా చేయగలిగేటువంటి స్థితిని పరమాత్మ నాకు అందించవయ్యా అని చెప్పి మనమందరం కూడా కోరుకుందాం. ఏవం నిత్యం త్వచ్చరణారవిందయుగళ ధ్యానామృతాస్వాదినాం అస్మాకం సరసీరుహాక్ష సతతం సంపద్యతాంజీవితం. ఈ విధంగా నమస్కారం చేసుకొని నీ నామ సంకీర్తన చేసుకుంటూ, నీ సేవ చేసుకుంటూ, నీ అర్చన చేసుకుంటూ, ఇటువంటి కళ్యాణోత్సవాలు పదే పదే వీక్షిస్తూ చేస్తూ మా ఈ జీవితం తరించిపోయేలా మమ్మ అనుగ్రహించు అని చెప్పి మనమందరం కూడా నమస్కారం చేసుకుందాం. ఒకసారి మనం వీక్షిస్తూ ఉన్నాం, స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవంలో మాలమార్పిడి కార్యక్రమం జరుగుతూ ఉన్నది. స్వామివారి యొక్క స్వామివారి యొక్క హస్తములకు తాకించి ఆ మాలను తీసుకుని వెళ్ళి అమ్మవారి యొక్క మెడలోను, అమ్మవారి యొక్క చేతులకు తాకించి చక్కగా ఆ మాలను తీసుకుని వెళ్ళి స్వామివారి యొక్క మెడలోను వేస్తూ ఉన్నారు. మనం వీక్షించవలసినది ఆచార్య స్వామివారు మాలను మారుస్తూ ఉన్నాడు అనేటువంటి స్థితిని కాదు, సాక్షాత్తు ఆ శ్రీనివాసుడే, ఆ శ్రీదేవి భూదేవి అమ్మవారులే అలా కదిలి వెళ్ళి మాల మార్చుకుంటూ ఉంటే నిజంగా వైకుంఠంలో ఆ దివ్యమైనటువంటి సందర్భం ఏ విధంగా ఉంటుందో ఆ సందర్భాన్ని ఊహించుకొని ప్రస్తుతం మనం ఈ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. చూడండి, చక్కగా అటు ఉన్నటువంటి మాల స్వామివారి యొక్క మెడలోకి చేరిపోతూ ఉన్నది, అమ్మవారి యొక్క మెడలోని మార స్వామివారి యొక్క మెడలోకి చేరుతూ ఉన్నది. ఒకసారి మనం అందరం కూడా వీక్షిద్దాం. చేతులెత్తి మనం కూడా గోవిందనామస్మరణ చేస్తూ స్వామివారిని నమస్కారం చేద్దాం. ఎంతో గొప్పగా సాగుతూ ఉన్నటువంటి, వైభవంగా సాగుతూ ఉన్నటువంటి ఈ కళ్యాణ మహోత్సవాల్లో మనం పాల్గొని మన జన్మను చరితార్థం చేసుకుందాం. చూడండి, స్వామివారి యొక్క చేతులకు తాకించినటువంటి మాల సిగ్గులు మొగ్గలై అక్కడ ఉన్నటువంటి అమ్మవారి యొక్క మెడలోకి చేరుతూ ఉన్నది. ఆ శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు ఆ పరమాత్మకు ఉన్నటువంటి ఒకానొక గొప్ప సంబంధము ఈ సందర్భంగా మనం అందరం కూడా వీక్షిస్తూ ఉన్నాం. ఈ కళ్యాణ మహోత్సవం వైఖానస ఆగమోక్త ప్రకారంగా ప్రకాశం జిల్లా కాకర్ల గ్రామంలో జరుగుతూ ఉండగా ప్రత్యక్షంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారముల ద్వారా మనం అందరం కూడా వీక్షిస్తూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ.
హలో. పవన చరిత్ర పవనజ స్తుతి పాత్ర పవన చరిత్ర రవి సోమవర నేత్ర రమణీయ గాత్ర సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే కామన సురభీమ పరిపూర్ణ కామ కామర సురభీమ పరిపూర్ణ కామ శ్యామ జగదభిరామ సాకేత రామ అమర సురభీమ పరిపూర్ణ కామ శ్యామ జగదభిరామ సాకేత రామ సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే పరమేశనుత గీత భవ జలధిపోత పరమేశనుత గీత భవ జలధిపోత తరణి కుల సంజాత త్యాగరాజనూత పరమేశనుత గీత భవ జలధిపోత తరణి కుల సంజాత త్యాగరాజనూత సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే 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 ఓం స్వస్తి నో ఓమమీతామశ్వినా భగ స్వస్తి దేవ్యదీతిరనర్పణః స్వస్తి పూషా సూరో దదాతున స్వస్తి త్యావా పృథివీ సూచేతునా స్వస్తయే వాయుముపప్రవామహై సోమం స్వస్తి భువానస్యస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తయాదిత్యాసో హవంతునః అంభోముజా మాంగిరా సంగేమూజ స్వస్త్యా ఆత్రేయం మనాధాతుదార్క్ష్యం ప్రయాతమానుశరణం ప్రపద్యే స్వస్తి సంబాహే శుభాయన్నోస్తు శుభం శుభం
ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. భక్త మహాశీలారా, మన గ్రామంలో స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం ఇప్పటి వరకు కూడా అంగరంగ వైభవంగా మనమందరం కూడా వీక్షించాం. ఇరు దేవేరులిద్దరూ కూడా స్వామివారి యొక్క చెంతకు చేరుకున్నారు. వారికి అత్యంత ప్రస్తుతం ప్రియకరమైనటువంటి ఘట్టం. ఇప్పుడు భక్తులంతా చేతులు స్వామివారికి గోవింద అంటే జన్మ తరిస్తుందట, కర్మ నశిస్తుందట, జీవితం పరవశిస్తుందట, జీవనం పరిమళిస్తుందట. గోవింద గోవింద నామాలు. శ్రీ శ్రీనివాస గోవింద, గోవింద! శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీక గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి భక్తులంతా చేతుల పైకెత్తి గోవింద నామం చెప్పాలి. గోవింద నందనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద, కష్ట నివారణ గోవింద! గోవింద హరి గోవింద, భక్తులంతా చేతుల పైకెత్తాలి. చేతుల పైకెత్తి గోవింద నామం చెప్పాలి. చేతుల పైకెత్తి స్వామివారి పాదాలని ఆశ్రయిస్తూ శరణాగతి భావంతో గోవింద నామం చెప్పాలి. గోవింద కుటహర గోవింద, వరాహమూర్తివి గోవింద, గోపీజనలోల గోవింద, గోవర్ధనోద్ధార గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద. అందరూ చేతుల పైకెత్తి స్వామివారి పాదాలని ఆశ్రయిస్తూ గోవింద నామం చెప్పాలి. గోవింద అష్టకూర్మా గోవింద, గోవింద! హరి గోవింద, వరాహ నృసింహ గోవింద, వామన భృగురామ గోవింద, బలరామానుజ గోవింద, బౌద్ధ కల్కిధర గోవింద, గోవింద! గోవింద, భక్తులంతా చేతుల పైకెత్తి స్వామివారి పాదాలని ఆశ్రయిస్తూ గోవింద నామం చెప్పాలి. గోవింద గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, సీతానాయక గోవింద, సిత పరిపాలక గోవింద, గరిజ జన పోషక గోవింద, ధర్మ సంస్థాపక గోవింద, అనాథ రక్షక గోవింద, ఆపద్ బాంధవ గోవింద, శరణాగత వత్సల గోవింద, కరుణాసాగర గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, సమతలాక్ష గోవింద గోవింద గోవింద
ప్రతిబంధన గోవింద ఏడు కొండల గోవింద ఏకస్వరూప